తగ్గలేదు ఇంకా ఇంకా నీరసంగా ఉంటుందా? జ్వరం తగ్గినట్టేగా? 3 రోజులు పెట్టి చూపించుకుంటున్నా రాలేదే జ్వరమే తిన్నావా? తిన్నా. 3 రోజులు పెట్టి ఏంది ఇంట్లో ఇండిషన్లో చేయించుకుంటా ఉంటుంది, టిఫిన్ తింటా ఉంటుంది. తిని పొనుకాకు మావతగా ఉంటుంది, అట్నే ఉడకలే తిని పొనుకాకు నీరసం ఉడక జలుబు తగ్గల జ్వరం తగ్గిందని తినకాకు. నువ్వు తగ్గిందని అడగట్లేదు, తగ్గిందని అన్నం తినకాకు పొనుకాక అంటున్నా. ఈ అమ్మాయి బిల్లలు వేసుకునిద్ది, టిఫిన్ చేసుకుని మళ్ళీ పొనుకునిద్ది. పొనుకుంటే జ్వరం ఏడ తగ్గిద్ది? ఇప్పుడే పొనుకొని వచ్చింది, నిద్ర టిఫిన్ తినే పొనుకోకూడదు. టిఫిన్ తిన్నాక అరగంట పడుకున్నా, టిఫిన్ బిల్లలు వేసుకునే మావతకుంటది. అదిగో ఒకదే పోయా, అమ్మ నానేమో అక్కడ ఉన్న విజయవాడలో. మరేంది ఈ అమ్మాయికి చేసి పెట్టేవాళ్ళు లేక వాళ్ళ అమ్మ దగ్గర పోయినా చేద్దామన్నా అక్కడ వాళ్ళ అమ్మ పరిస్థితి బాగాలేదా? ఏదో 3 పిల్లలతో అమ్మాయి అలా ఆడుతుంది. విజయవాడ పోయినా ఈ వారం రోజులు పెట్టి చాలా ఇబ్బంది పడతాము. తగ్గింది కానీ ఇంకా జలుబు కూడా తగ్గల. రాత్రి బొబ్బస్కాయలు బాగానే ఉందిగా. బొబ్బస్కాయ పెట్టగాకు, బొబ్బాస్కాయ తింటే రక్త కణాలు పెరుగుతాయని తీసుకొచ్చా రాత్రి. పడిపోతే అది తింటే పెరిగిద్ది అంటారు. అయినా మామూలు పెట్టినా కూడా ఏం కాదు. బీట్రూట్ ఏంటి, డ్రాగన్ ఫ్రూట్ తెచ్చా, ఇంకేంటిది అది దానికాయలు, యాపిల్ అయ్యే తింటుంది. అంతేగా మరి. అది ఇప్పుడు మిరియాలు చారు చేసుకుని తినమంటే నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు అని ఏడుతుంది. అమ్మమ్మ చేసిద్దిలే నేను మిరియాలు చారు. అదే ఇంతకాంచి నేను వండుకొని తినరాజు అంటే నా ఓపిక లేదని చెబుతా ఉన్నావు. కానీ మిరియాల చారు చేద్దామన్నా కూడా నువ్వు జలుబు దగ్గుతా ఉన్నావు. ఇంకా జలుబు ఎక్కువైతే నేను పరిగెత్తాల్సి వచ్చింది. కానీ ఇవన్నీ కాకూడదు అనుకుంటే మనం కూరగాయలు తీసుకొచ్చాయి కదా, దొండకాయలు ఉన్నాయి. మరి నాకైతే కూరలు చాలా వరకు చేయడం రాదు, అయినప్పటికీ నీ కోసం చేయాల్సి వస్తుంది. చేయమంటావా? ఏం కూర చేయమంటావు? ఫ్రైయా? సరే దొండకాయ త్వరగా చేస్తాను. శారీ చాలా బాగుంది రాజు ఇది కదా. ఓకే, వెజిటేబుల్స్ చూద్దాం. కూరగాయలు ఎక్కడున్నాయి? బొబ్బస్కాయ తినమంటే రాజీ నాతో కూర చేపియాలని పందానికి చేపిస్తుంది. తప్పదు కాబట్టి ఇంకా కూరగాయలు అయితే ఇక్కడ ఉన్నాయి. త్వరగా అయితే టమాటాలు, ఆలు, అలానే పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కాబట్టి వీటిలో దొండకాయలు వేద్దాం. తీసుకొచ్చింది 1/2 కేజీ. వాటిలో రాజకుమారి పొద్దున వట్టి తొనకలు వేసింది దొండకాయలు కర్రీ. ఇంకా నన్ను కూడా భోజనం చేయమంది. అదిగోండి వట్టి తొనకలు దొండకాయ కూర. తర్వాత రైస్ అంత అన్నం అట్నే ఉండిపోయింది. ఇంక నేను ఒక్కనేగా, నాకేం తినబుద్ధి కావట్లేదు రాజకుమారి తినకపోయేసరికి. అందుకని ఇద్దరం కలిసి తినవచ్చులని చెప్పేసి ముందైతే అమ్మాయికి ఫ్రై చేస్తా. సుహాసిని తొందరగా దొండకాయలు తింటూ ఏమో మర్చిపోయానండి. నేను చేయాల్సిన పని ఏముంది, నా కూతురు ఉందిగా, నా కూతురు చక్కచక్క చేసేసిద్ది. ఏ తీసేది సుహాసిని, దొండకాయలు తీమా, దొండకాయలు తీ. ఎలా ఉన్నాయి దొండకాయలు మొత్తం? అమ్మ ఈ నోట్లో మిరపకాయ పెట్టుకుంటున్నాడు. కెవ్వు అని అలా కోస్తాను నేనే. సుహాసిని ఈ కొయ్యమ్మా తొందరగా, సరేనా? పచ్చిమిరకాయలు కొత్తవా? పచ్చిమిరకాయలు కొయ్యి, మేము పెడదాం. సరే కడుగుదాం, కడిగి తొందరగా ముక్కలు తీసేద్దాం. కొయ్యిపో, శుభ్రం కడుగుపో. మరి ఇంకా బయట తీసుకుపా. ఈరోజు నా కూతురుతో చేపిస్తా కర్రీ. మన ఇద్దరం మనం చేసేది. పా ఇద్దా సుహాసిని, తెరా ఇక బోరింగ్ ఉంది మమ్మీగా దా.
పంపు ఉందిరా ఎడా దా నీళ్ళు వస్తున్నాయి తీసురా తీసుకొస్తుంది మై డాక్టర్ రా 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 రాజీకి 3 రోజులు పెట్టి జ్వరం అండి. జ్వరం అయితే ఇంక చూపిస్తా ఉన్నాను ఇక్కడే. మరి కొంచెం సీరియస్ అయితే వినకుండా కానీ నష్టపడి కానీ తీసుకెళ్ళి చూపిద్దాం అనుకున్నా కానీ ఎట్లా దేవుడి దగ్గర తగ్గిపోయింది. ఇక్కడే తగ్గిపోయింది కానీ ఇంకా జ్వరం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా నీరసంగా ఉండేది కదా, బాడీ కొంచెం వీక్ అయింది కదా. ఆ పరిస్థితుల్లో ఇంక రాజ్కుమార్ ఉండి నీరసంగా ఉండి అసలుకి ఏం చేసుకునే పరిస్థితుల్లో ఉండిపోతుంది. అది కాక నేనేమో పనుల కోసం చెప్పేసి నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ కూడా నేను వెళ్ళొచ్చాను. ఇంట్లోని మళ్ళీ ఇంటికాడ ఉంటాము, ఇక్కడ చూడపోతే మళ్ళీ పనులు ఉండిపోతున్నాయి, ఏడ కూడా చేయాలి కదా అన్నట్టుగా మళ్ళీ పనులు అనుకుంటుంటే ఇంక రాజ్కుమార్ ఇంటికాడ ఉండి ఇలాగ చేసుకుంటే ఇబ్బంది పడుతూ ఉంది. పిల్లల్ని చూసుకుంటా ఇలా కాదని చెప్పేసి రాత్రి విజయవాడ నుంచి వస్తా ఇంకా రాజ్కుమార్కి కాయలు అయిన తీసుకొచ్చాను. అవి తిని ఇంకా చాలా వరకు రికవర్ అయింది. కానీ ఏమైనా బ్రెడ్లు కాయలు ఇవన్నీ ఒక మూలకి అదే అనుకోండి అన్నదంటే కడుపు నిండా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఫ్రై అది చేస్తాం. ఇంకా దొండకాయ పచ్చిమిర్చి సన్న కోసేసి తాగుతున్నారు స్వామి. కొంచెం నూనె వేసి ఒకసారి ఫ్రై చేస్తున్నాం అన్నమాట. దీనిలో కొంచెం పసుపు, అలానే సాల్ట్, కారం వేసుకొని ఒక 15 నిమిషాలు బాగా ఫ్రై అయితే ఇంకా ఫ్రై మించిన కూర ఉండదు అన్నమాట. ఇంకొక 10 నిమిషాలు రెడీ అవుతుంది రాజీ, ఇద్దరం భోజనం చేద్దాం. ఇంకా ఫ్రై చేయడం అయితే అయిపోయింది. రాజ్కుమార్కి ఏమో ఇంకా ఫ్రై చేసి అన్న అయితే వడ్డించుకొచ్చాను. తర్వాత వచ్చేసి ఇంకా నేను వడ్డించుకున్నాను అనమాట. ఇది టమాటా చేసింది, అదేమో టమాటా లేకుండా చేసింది. రెండింటికి డిఫరెన్స్ వేరు, కానీ దొండకాయ ఒకటే. రాజీరా భోజనం చేద్దాం రాజు. మూడు రోజుల తర్వాత తింటున్నాం. నోటికి అట్టుంది, రుచిగా లేదా? టేస్ట్ కూడా అర్థం కావట్లేదా? అన్నీ తక్కువ వేసాను. కొంచెం కడుపు పచ్చి కడుపులో ఉంటుంది కదా, మంట పుట్టిది, కారం అన్నీ ఎక్కువ వేసిన, అందుకనే అడ్జస్ట్ చేసుకో. 2 రోజులకి ఎట్టో ఒకటి అంతే. సువాసన కావాలంటే నా ప్లేట్లో వద్దులే, నీకు విడిగా వేసుకొస్తాను.